Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు జమినీ సురేష్ గారు. ఇయర్స్ అవుతుంది భీమవరం నుంచి హైదరాబాద్కి వచ్చి టాలీవుడ్లో సెటిల్ అయ్యి. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఒక సెంటెన్స్లో ఎలా ఫ్రేజ్ చేస్తారు? టాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది, టాలీవుడ్ నన్ను నిలబెట్టింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పటికీ నాకు అమ్మా నాన్నలాగా. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఒక చెరువులోకి వెళ్ళడం, ఒక కొండ ఎక్కడో అలాంటివి చేశారు చాలా మంది. మీరు మేడం ప్లీజ్ దయచేసి ఆ గూగుల్ గురించి, ఆ ఎక్కిన కొండల గురించి, నేను తప్పుదారిలో నడిచిన దారుల గురించి అడగండి. మనం కొంచెం ఎర్ర చొక్కా వేసుకుని కింద నల్ల ప్యాంట్ వేసుకున్న రోజున, క్యాపులెట్టి కళ్ళజోళ్ళు పెట్టుకున్న రోజున, బైక్ మీద బాగా డ్రైవ్ చేస్తున్న రోజున వాడు మన దగ్గరికి వచ్చి అనే మాట ఒకటే, ఇది చాలా బాగున్నారా, సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని. అక్కడ తిడిపోయి ఇక్కడ దాకా వచ్చాం. పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ పట్ల ఉన్న ఇష్టాన్ని పొలిటీషియన్గా చూపించు. ఓకే, పాలిటిక్స్ ఎప్పుడు కూడా జనాలకి దగ్గర చేయడం కోసం. చిరంజీవి గారిని పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని ఆయన్ని 8 weeks 8 వారాల పాటు ఆయన ఒక్కొక్క ప్రోగ్రామ్, ఒక్కొక్క సినిమా గురించి ఆయన మాట్లాడటం, ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గురించి చాలా ఇష్టం. దొరకడం రేర్ పీస్, అది ఒకటే సింగిల్. అలాంటి వాళ్ళని మనం ఛత్రం గొడుగు పట్టి మనం కాపాడుకుని ముందుకు తీసుకెళ్తేనే భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయని నేను నమ్ముతాను. స్వార్థం లేని మనుషులు అక్కడక్కడ పుడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ రేణు. ఈరోజు మనతో పాటు టాలీవుడ్లో యాంకర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కమ్ అండ్ ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు జమినీ సురేష్ గారు. ఎస్, సకల కళా వల్లభుడు అండ్ టాలీవుడ్ జెమ్. హీఈస్ విత్ us టుడే. లెట్ us టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హలో అండి. నమస్కారం. నమస్కారం మేడం చెప్పండి. ఎందుకు సార్ ఫస్ట్ నా మీద? ఇప్పుడు 2 రకాల పరిస్థితులు ఉంటాయండి మనిషి జీవన శైలిలో. యా, అవును సార్. ఇదో కదంబ కార్యక్రమం అనుకోకపోతే వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణం చేయటం, ఒక వ్యక్తి దగ్గర సమాచారం అందుకుని ఆ అడ్రస్కి వెళ్ళటం, దాన్ని ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అమ్మ నాన్న అన్నం పెట్టని అడగట్లేదేమో కానీ ప్రతిదానికి గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్లో కొట్టడం, రూట్ మ్యాప్ పెట్టుకోవటం. వాళ్ళు ఏమైనా సైంటిస్టులు ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకునే వాళ్ళు అన్నీ చెప్పడానికి. గూగుల్ వాళ్ళు సైంటిస్ట్ కాదు. జస్ట్ ఒక రోడ్డు ఇలా మారేమనుకోండి, అది మళ్ళీ విశాఖపట్నం బీచ్ అదంతా తిరిగేలాగా అన్నవరం కొండలో విజయవాడ అన్ని తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంది కదా. అందుకని దయచేసి ఆవిడ అడిగిన దానికి ఇప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్లో మీ అందరికీ చెప్తున్నా, గూగుల్ని అలవాటు మన జీవన శైలిలో ఒక పార్ట్ 2 చేసుకోకండి. పార్ట్ 2 చేసుకోకండి. గూగుల్ అవసరానికి మాత్రం ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో వాడండి, అంతే. ఇప్పుడు చెప్పండి సార్, మీరు కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ఉంటారు, అంటే గూగుల్ ఎలాంటిదో లైక్ ఫేస్బుక్ అవన్నీ కూడా అంతే కదా, మీరు కంటిన్యూస్గా వాడు. గూగుల్ వేరండి, ఫేస్బుక్ వేరండి. ఫేస్బుక్ ప్రపంచాన్ని అంతటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ. మీకు మంచి అభిప్రాయం ఉంది ఫేస్బుక్ మీద, గూగుల్ మీద లేదు? అన్నిటి మీద మంచి, గూగుల్ మీద కూడా ఉందండి. గూగుల్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గూగుల్ మీద? కాదు, ఎప్పుడైనా హైదరాబాద్ లో మా ఇంటి వెనకాల మీరు రండి, హైదరాబాద్ లో నేను ఇంటి వెనక మా ఇంటి వెనకాల అడ్రస్ పెట్టి చూపిస్తా. అది చూపిస్తా. అదేంటంటే ఎవడెవడో పెట్టచ్చు కదా, ఎవడో పెడతాడు. ఈ సందులోకి వెళ్ళండి, ఆ సందులోకి వెళ్ళండి, ఇదంటే పక్కన అదంటే విశాఖపట్నం, అదేదంటే పైన హోటల్ అండి, ఆ హోటల్ ఉండదు తీసేస్తాడు అది అక్కడ. ఆల్ఫా కేఫ్ అంటాడండి, అది రమ్యకృష్ణ కేఫ్ అవుద్ది, అది అక్కడ ఉండదు. ఇది అది అట్టుకుని వెళ్తా ఉంటాడు, అయిపోయాయి. కాదు, ఎప్పుడైనా అంటే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఒక చెరువులోకి వెళ్ళడం, ఒక కొండ ఎక్కడో అలాంటివి చేశారు చాలా మంది. మీరు మేడం ప్లీజ్ దయచేసి ఆ గూగుల్ గురించి, ఆ ఎక్కిన కొండల గురించి, నేను తప్పుదారిలో నడిచిన దారుల గురించి అడగండి. అయిపోయినాయి. ఇప్పుడు ఏదన్నా అన్నానంటే వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ నా మీద అదే అన్నీ వేస్తారు. ఓకే, సో అంటే ఎప్పుడైనా లైక్ థంబ్నెయిల్స్ మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా సార్? యూట్యూబ్ థంబ్నెయిల్స్ 1-2 సార్లు వచ్చిందండి. అంటే ఎలాంటి థంబ్నెయిల్స్ మిమ్మల్ని ఇరిటేట్ చేశారు? నాకు పట్టించుకున్నాను యాక్చువల్గా. బేసిక్గా అండి పట్టించుకున్నప్పుడు పెద్ద కోపమే రాదు, కానీ బేసిక్గా నాకు కోపం రాదు.
ఈ ఊలు ఇలాంటివి జస్ట్ ఆ మ్యాప్స్ మీద కోపం. మ్యాప్లు అక్కడికి వెళ్ళండి అందులో దూరండి ఆ పైకి ఎక్కండి కిందకి దిగండి అంటే అప్పుడు అది కూడా కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ అంటారు అనమాట. కోపంలోంచి వచ్చిన బాధలోంచి పుట్టిన ఆవేశం అనమాట అది. ఏం చేస్తుంటారు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవటానికి? ఏం చేయనండి, నెంబర్ లెక్క పెడతా. ఆగండి, 10 అవ్వలేదు ఇంకా. ఓకే ఓకే అయిపోయింది సార్ 10. అంటే మీది ఒక పోస్ట్ చూసాను సార్, అంటే మీరు యోగా చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏమీ చేయలేనప్పుడు ఏం చేయకుండా ఉండటమే బెటర్ అని. పిక్చర్ కూడా మేము పోస్ట్ చేస్తాము. బేసిక్గా ఏంటి సార్ అంటే దాని కింద కామెంట్స్ చూసాము, ఏమీ చేయట్లేదు ఏంటన్నా, పక్కన అమ్మాయిని చూస్తున్నావు కదా అంటున్నారు వాళ్ళు. అలాగే పెడతారులేండి, అవి పట్టించుకోవాలి. లేదా అయితే మీరు బేసిక్గా ఏమీ చేయట్లేదు అంటారు ఎవరిని? నేను యోగా రెగ్యులర్గా చేస్తానండి. అవునా? నేను డైలీ యోగా చేస్తా. ఓకే. నేను యోగా ఫ్రీక్. మా ఆవిడ నాకు ఇచ్చిన ఒక గొప్ప అలవాటు ఏంటంటే యోగా చేయడం. అది కరోనా టైంలో నాకు అలవాటైంది. కరోనా తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండి అప్పుడు చేయడం అలవాటైంది. నేను డైలీ చేస్తా. ఆ రోజు ఏమైందంటే కొత్త యోగా డే సందర్భంగా మా ఫిలిం యాక్టర్స్ అందరూ, నేనే కొంతమందిని కోఆర్డినేట్ చేసిన వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. మాకు అక్కడ యోగాలు చేయించారని తెలీదు. శుభ్రంగా ఇడ్లీలు పకోడీలు పునుకులు తినేలు కూర్చుంటాం. యోగా చేసేటప్పుడు వాటర్ తాగి చెయ్యాలి. 4-5 టిఫిన్లు తినేలు కూర్చుంటే అలా వంగు ఇలా వంగు రకరకాల కొత్తవి చేస్తున్నారు. అవి తిరక్క నేను ఇలా కూర్చుని అబ్బా అనుకుంటా పెట్టా. ఏమీ చేయలేనప్పుడు ఏం చేయకపోవటం మంచిదని. అది మీరు చూసారు, నా అదృష్టం, మహాభాగ్యం. సో మీరు రెగ్యులర్గా ఫ్యాన్స్తో టచ్లో ఉంటారు కదా, ఎప్పుడైనా ఫ్యాన్స్తో ఏమైనా మంచి అనుభవాలు ఉన్నాయా షేర్ చేసుకోవాల్సినవి? సో మెనీ అండి. నాకు చాలామంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా నాకు ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఈ ఫేస్బుక్లో ఎక్కువ నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ 1 lakh అలా ఫాలో అవుతూ ఉంటారు. చాలా విషయాలు చెప్తా వాళ్ళకి, తెలుసుకుంటా. ఎప్పుడు నెగిటివ్ పోస్టులు పెట్టను, నాకు చిరాకు. మన చుట్టూ ఉన్నదే నెగిటివిటీ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు అదో నెగిటివ్ పోస్టులు అని నేను మ్యాక్సిమం ఏదన్నా విషయాలు చిన్నవి ఏదో ఫన్నీ థింగ్స్ పెడతా ఉంటా, కొంచెం నవ్వుతూ వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తా, అంతే, నవ్విస్తూ, అంతే. ఓకే. సో ఒక 20 years అవుతుందండి మీరు ఇండస్ట్రీకి? 2004 2007 2003 సెప్టెంబర్ 7 సారీ 2003 సెప్టెంబర్ 7 ఓకే నేను హైదరాబాద్ వచ్చానండి. సో 20 years అవుతుంది భీమవరం నుంచి హైదరాబాద్కి వచ్చి టాలీవుడ్లో సెటిల్ అయ్యి. లైక్ ఏం చెప్తారు సార్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే? ఒక సెంటెన్స్లో ఎలా ఫ్రేజ్ చేస్తారు? ఒక సెంటెన్స్లో చెప్పలేమండి, మీరు ఇంకో ఇంటర్వ్యూ పెట్టినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఒక 2 మాటల్లో చెప్పండి. 2 మాటలు అంటే ఒకటి మీకు కష్టం అంటే గెస్ట్ కంఫర్టే మా కంఫర్ట్, మీ ఆనందమే మా ఆనందం. మైక్ ఇచ్చండి స్టేజ్ మీద ఎవరికైనా మైక్ ఇచ్చి 2 నిమిషాల్లో ముగించారా, ఎలా ముగించారంటాడు ఆడ, ఆల్రెడీ ఇంత పెద్ద పేజీలు రాసుకొస్తాడు. మీరు కూడా ఏదో కంటెంట్ రాసుకుని వచ్చారు ఏంటి బాయ్, ఆడ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళినాక పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. నేను చాలా మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు అడు టైం లేదు భయ 2 నిమిషాలు అన్నాడు. ఆడు తెలిసాడు అని మైక్ తీసుకుని వాయింతానే ఉంటాడు. అది ఆగదు అది. అయితే పడుకుని అరిగా చెప్పారంట, ఇలా అంటూ ఉంటాడు అన్నాడు. అంటే ఎవడో ఒకడే ఉంటే అలాగా మనం చెప్తానే ఉంటాం. ఇదే అంతేనండి, ఒక్క ముక్కలో ఏ విషయం చెప్పలేను. టాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది, టాలీవుడ్ నన్ను నిలబెట్టింది, టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పటికీ నాకు అమ్మా నాన్న అలాగా. అందుకని నేను చెప్తున్నాను, దట్స్ వాట్ ఆర్ సురేష్ గారు అండి. చూసారా, నేను ఒక్క మాట అడిగాను, ఆయన 2 మాటలు చెప్పారు. అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం. 3 అంటే 3 రెట్లు చెప్పారు మీరు, అది మాకు గర్వకారణం కదండి. థ్యాంక్ యూ.